హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే బైబిల్ని, దానిలో ఉన్న సబ్జెక్ట్ని సోషల్ అవేర్నెస్కి మనం వాడాలి. ఏ కాడికి స్పిరిచువల్ లైఫే కాదు, శరీర ధర్మ పరంగా కూడా ఎలా ఉండాలో మనం సమాజానికి చెప్పాలి. ముఖ్యంగా పాస్టర్లు, మీరు కనుక సమాజం కోసం నిలబడకపోతే ఈ దేశాలు దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతాయి మాట. నేను బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నాను, దాని మీద పరిశోధన చేసి కూడా మాట్లాడుతున్నాను. మొన్న తండ్రి అయిపోయాడు, ఇప్పుడు కొడుకు వచ్చాడు. అది ఎవరో చూడండి అక్కడ. పురోహితులు చేయటం లేదు, ఎవరు చేస్తున్నారు? ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చేస్తున్నారు. మరి పెళ్లిళ్ళలో సిగ్గు ఎక్కడ ఉంటుంది? ఇంకా ఉండదు. నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుగా కూర్చున్నారు. అప్పటికి తెర తీసేశారు. తెర తీసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి తలంబరాలు వేస్తున్నారు. వేస్తుంటే ఈ ఫోటోగ్రాఫరు ఇద్దరికి మధ్యలో పడుకుని పైనుంచి తీస్తున్నాడు, కింద పడుకుని పైకి తీస్తున్నాడు ఫోటో. అంటే ఆ తలంబరాలు ముఖం నుంచి కింద పడడాన్ని వీరు అద్భుతంగా దృశ్య కావ్యంలాగా కింద నుంచి మలచాలన్నమాట. ఇది ఎక్కడ శాస్త్రం? పెళ్ళిళ్ళు పురోహితులు చేయాలి, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కాదు. ఈ రోజు మనం స్వామివారి కళ్యాణం చేసుకున్నాం, అక్కడ అలా తీశారా ఫోటోలు? దూరం నుంచి తీశారు కదా. మరి మన వివాహాలు కూడా అలాగే జరగాలి కదా, శాస్త్రం ప్రకారం. కళ్యాణం అలా జరగాలి కదా. కళ్యాణం అంటే అది కదా. పెళ్లి కూతుర్ని ముట్టుకుని మరీ చెప్పేస్తున్నారు, ఇలా నవ్వండి, అలా నవ్వండి అని వీడు ముట్టేసుకుంటున్నాడు. అసలు పెళ్లి కూతుర్ని ఇంకొకటి ముట్టుకుంటారా? శాస్త్రం ఒప్పుకుంటుందా దానికి? అసలు ఈ భర్త అనేవాడు మామూలు మనిషేనా? ఎంత మండిపోతుండాలి వాళ్ళు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో పొజెసివ్ ఫీలింగ్ అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా. వివాహ వ్యవస్థను అవమానం చేయొద్దండి. ఈరోజు పెళ్ళిళ్ళు పతివితనం మాటలు మాట్లాడడానికి మొన్న తండ్రి అయిపోయాడు, ఇప్పుడు కొడుకు వచ్చాడు. ఏ పని చేసుకోకపోతే ఇలా తయారవుతారు. ఇది అనేక తరాల నుంచి ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మణుడు కాదు, వాళ్ళొక శూద్ర జాతుడు. పనులు చేసుకోవడం రాక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ యొక్క ఆజ్ఞలో తప్పి తిరుగుతూ ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రక్క, సమాజం మీద పడి తినేదే ఇంకో మరో పక్క. ఇటువంటి నీచమైనటువంటి జాతులు ఉన్నంతకాలం సమాజం డెవలప్ అవ్వదు. అర్థమైందా? సమాజం డెవలప్ అవ్వదు. ఈ పతివ్రతని చెప్పే మాటలేంటి? పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు, అవునా? పెళ్లి గురించి బైబిల్లో ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాస్తవానికి నిజమైనటువంటి యాజక ధర్మం కలిగిన వాళ్ళం మేము. ఓకే, దేవుని చేత పడవేయబడిన జాతులం కాబట్టి మళ్ళీ దేవుడు మాకు ఆ యొక్క ధన్యత ఇచ్చాడు కాబట్టి మళ్ళీ మాట్లాడాలి. కనుక సమాజం యొక్క ఉద్ధరణ కోసమే క్రిస్టియానిటీ నిలబడాలి. ముందు క్రిస్టియానిటీ మొట్టమొదటిసారి చేయాల్సిన పని సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రాన్ని తీసివేసేలాగా మనం మాట్లాడాలి. అప్పుడే ఈ యొక్క సమాజం బ్రతకగలుగుతుంది. సమాజంలో ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పాస్టర్ అనేటువంటి ఆ పదాన్ని తీసి పక్కన పడండి. అసలు అది దరిద్ర పదం. పాస్టర్ అనే పదం అసలు దరిద్ర పదం. ఎందుకంటే నేను బైబిల్ మీద పరిశోధన చేసేటప్పుడు మాట్లాడుతున్నా. పాస్టర్ పెట్టుకోవాల్సింది ఆ పదాలు కాదు, మీరు పెట్టుకోవాల్సింది చెప్పనా? రిఫరెన్స్ ద్వారా చూపిస్తాను చూడు. ఇది కన్నడ భాషా బైబిల్ రా. కన్నడ భాషా బైబిల్లో యాజక కాండ అని ఉంటుంది. కాబట్టి ప్రతి పాస్టరు మీరు మీ యొక్క టైటిల్ మార్చుకోండి. యాజకులం, యేసుక్రీస్తు నామానికి యాజకులం, యెహోవా నామానికి యాజకులం అంటూ మీరు నిలబడాలి. నేనైతే యాజకుడు ధర్మాన్ని కలిగి ఉన్నా, కానీ నేను రీసెర్చర్ని. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దరిద్రాన్ని ఎప్పుడూ మీదేసుకోకుండా మీరు తప్పనిసరిగా ఈ యొక్క యాజక ధర్మాన్ని మీదేసుకోండి. దేవుని గురించి సమాజంలో మాట్లాడండి. వచ్చిన సంఘస్థులు కాదు మీరు చెప్పాల్సింది. ఒక యాజకుడిగా నిలబడి ఏది తప్పు ఏది ఒప్పు నువ్వు మాట్లాడాలి. అక్కడ కూర్చున్న నీతిమల్లుడు కాదు, వాళ్ళుగా చెప్పాల్సింది. అర్థమైందా? యాజక ధర్మం గురించి మాట్లాడాల్సింది అటువంటి పనికిమాలిన జాతి కాదు. క్రిస్టియన్స్ బైబిల్ పట్టిన వాడు యాజక ధర్మం గురించి మాట్లాడాలి.
బైబిల్ పట్టినవాడు యాజకుడుగా నిలబడాలి. ఆ యాజకుడు సమాజం కోసం నిలబడాలి, దశంభాగాల కోసం కాదు. దశంభాగాల కోసం నిలబడితే నాశనం అవుతాం. అది జనాల కష్టం, అది తీసుకోమాకండి. కష్టపడి ఎవరన్నా ప్రేమ కలిగిస్తే దేవుడు మీ దగ్గరికి అతన్ని పంపిస్తాడు, తీసుకోండి, పర్వాలేదు. దానిని యెహోవా యొద్ద నుంచి వచ్చినటువంటి ఆహారంగా భావించండి. జనాలు పడేసే గరికి తిని గరికపాటిలా మారొద్దు. అర్థమైందా? జనాలు పడేసేటువంటి గరికి తిని గరికపాటిలా మారొద్దు. మన్నా తిని సమాజానికి మన్నా మాధుర్యంగా మారండి. ఆ మన్నా యెహోవా ఇచ్చినటువంటి స్వాస్థ్యం. ఆ మన్నా యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, ఆయనే యేసుక్రీస్తు. మీకెవడికి తెలియదు ఆ సంగతి. మీరు చేయాల్సిన పని ఇటువంటి చెత్తలను ఆపండి. పనికి మన చెత్త అది. తండ్రి అయిపోయాడు, ఇప్పుడు కొడుకు వచ్చాడు. దరిద్రాన్ని పెంచి పోషించి ఇలా ఉంటుంది. బైబిల్ ఏమన్నా తెలుసా వాళ్ళ గురించి? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. తండ్రి మాత్రం సమాజాన్ని అవమానించాడు. అది మొదటి నుంచి తెలుసు నాకు. మొన్నటి విషయం తీసి పక్కన పడండి. మొన్న ఏదో గుడ్ల విషయం కాదు. ఆయన నాకు చాలా ఏళ్ళ నుంచి ముందే తెలుసు. ఆయన నిత్యమైన జీవితాలని మాకు తెలుసు. అవి దూరంసుకొని కూర్చోండి. కాబట్టి బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును. ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడ్రా? జన డబ్బు కొలగొట్టి జనాల దగ్గర అవమాన నీచేతి నీచంగా దండుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈ ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేస్తున్నాడు. దీనిని మీరు ఆపాలి. ఇది కనుక మీరు ఆపకపోతే దేవుడు మీ మీద, మీ బిడ్డల మీద తన యొక్క ఉగ్రతను అనగా శాపాన్ని కుమ్మరించబోతున్నాడు. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి మాటగా భావించి జాగ్రత్త పడండి. ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఈ మాట మాట్లాడితే సమాజం ఏమనుకుంటుందో, నా పరువు పోయిద్ది. అసలు ఆ సమస్య లేదు. రేపు నువ్వు చచ్చావనుకో నీ పరువు ఏమవుతుంది ఎవరికి అర్థం కాదు. నువ్వు చచ్చావనుకో రేపు నీ మాటలు ఏమవుతుంది ఎవరికి అర్థం కాదు. నువ్వు చచ్చావనుకో నువ్వు వదిలే దరిద్రం ఇంకా మంచిదో వదిలేవో చెడ్డదో వదిలేవో ఇక్కడే ఉంటుంది. అది దాని గురించి అడు. నా పరువులు పోతాయి, నా మాట పోయిద్ది, సమాజం నన్ను ఎగతాళి చేస్తుంది. అటువంటిప్పుడు బైబిల్ పట్టమాకండి, ఇటువంటి దరిద్రాల గురించి కూర్చోమాకండి. తండ్రి అవమానపరచబడ్డాడు. కారణం ఏంటి? నోటి దోల, దైవజ్ఞానం లేకపోవడం వల్ల. దైవజ్ఞానం ఉన్నవాడు ఎవడు అవమానపరచబడ్డాడు. సమాజం అవమానపరంగా చూడొచ్చు, కానీ 2-3 రోజుల తర్వాత చెప్పిన మాటలు అలా ఉండిపోతాయి. దైవజ్ఞానం లేకుండా నేను పెద్ద పతివ్రతను అనుకుంటూ వచ్చారనుకో, వాడు సమాజంలో అవమానపరచబడతాడు. దైవజ్ఞానం గురించి బాగా క్షుణ్ణంగా చదువుకున్నామనుకో సింహంలాగా నిలబడతాడు. ప్రభుత్వాలను కూడా ప్రశ్నించాల్సి మీరే. యాజకుడు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. యాజకుడు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఎవరిదో ప్రభుత్వం? ఒక దళిత రాజ్యాంగం. దళిత రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, దళిత రాజ్యాంగంలో పదవులు అనుభవిస్తూ సమాజంలో సరైనటువంటి వసతులు కలిగించకుండా ఈడే చేస్తున్నారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ పైన, సనాతన ధర్మం పైన ఒక చర్చ్ పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ప్రార్థనలో పాస్టర్ బి చంటి దొర అలియాస్ డానియల్ కెనడీ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు చర్చ్ మైక్ నుంచి వినిపించాయి. దీనిపై పలు ఫిర్యాదులు అందుకున్న ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని ముక్కలు చేస్తారని అన్నారు. సనాతన ధర్మం అంటే స్త్రీలను అవమానపరిచి తల్లి చెల్లిని అమ్మేసినట్లే అంటూ పాస్టర్ తీవ్ర మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇక చర్చ్ మైక్ లో వినిపించిన వ్యాఖ్యలను స్థానికులు వీడియో రికార్డు చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసి పాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక పాస్టర్ కారణంగా మత కుల విద్వేషాలు. మీకు సిగ్గుందా? మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? పాస్టరు సనాతన ధర్మం గురించి మాట్లాడితే వాడిని అతని మీదేమో కేసులు వేసేసి లోపలేసేసారు. ఒక బజారోడు
ఒక బజార్ జాతి దాని కొడుకు రోడ్ల మీద అడుక్కొని తిరిగేవాడు రాధామోహన్ దాస్ అనేవాడు ఏం చేశాడు? వాడు చేశాడు కనపడలేదా? మీ అమ్మలప్పుడు వాడిని నోరు మెప్పించకుండా వాడిని ఎగదోలేసి సమాజంలో సంవత్సరాల పాటు వాడాలంటే మీరు ఎవరి బైబిల్ మాటలు అవి బైబిల్ మాటలు వేశ్యా యెహోవా మాట ఆలకించు. నేను అందుకే మాట్లాడేది, అంత కోపంతోనే మాట్లాడతాను. కావాలని కూడా మాట్లాడను. మీకు దగ్గర నీతి లేకపోతే మీరు ఉన్న పాటు చచ్చిపోవచ్చు కదా. మీ దగ్గర నీతి నిజాయితీ లేకపోతే ఉన్న పాటునే మీ బిడ్డలతో పాటు చావచ్చు కదా. మీ పుట్టుకలే సరిగా లేవని గ్రహించినప్పుడు మీరు ఉన్న పాటు చచ్చిపోవచ్చు కదా. ఎవడు కొంపలాసం చేస్తారు మీరు? మొన్నేమో అతను పాస్టర్ని చంపేశారు. వాడు చూస్తేనేమో జనాలను గాలికి వదిలేసి దేశాలు తిరుగుతూ మణిపూర్ అల్లర్లో కనీసం మాట్లాడలేదు. ప్రతివాడు నీతులు చెప్పుకోవడం బయలుదేరారు. మీరు మాత్రం ఇతర దేశాల్లో చక్కగా బతకొచ్చు. ఈ గాలి గుంపు, ఈ చెట్ల కింద పుట్టిన జాతి ఇతర దేశాల్లో మాత్రం సెక్యులరిజాల కింద వాళ్ళు క్రిస్టియన్ పడేసి మెతుకులు తింటూ బతకొచ్చు. ఎందుకు సనాతనత్వం ఎక్కడదరా? మీ అమ్మలదా అవి తీసుకొచ్చినాయా? తెలుసు సనాతనత్వం ఎక్కడదో చూపిస్తారా? చూడండి, ఇక్కడ సరిగ్గా పుట్టుకలు సరిగా ఉంటే నీతి నిజాయితీ ఉంటుందా మీ దగ్గర? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న చూడు. అనాది పరమేశ్వర్ तेरा गृहधाम है, అవునా? और नीचे सनातन. చూడ ఇక్కడ అనాది పరమేశ్వర్ తేరా సనాతన్. ఇక్కడ నుంచి నేను మాట ఇక్కడ నుంచి కలిపాను. అనాది పరమేశ్వర్ తేరా సనాతన్. ఇంకా చూడరా, చూడు. హే మేరే ఈశ్వర్. పరమేశ్వరుడు ఈశ్వరుడేగా. ఇది భజన సంహిత అంటే కీర్తన గ్రంథం ఉన్నది. కీర్తన గ్రంథానికి ద్వితీయోపదేశకాండానికి ఏంట్రా సంబంధం? కీర్తన గ్రంథానికి ద్వితీయోపదేశకాండానికి ఏంటి సంబంధం అంటున్నాను. ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ లేదు. అనాది దేవుడు ఎవర్రా? సనాతుడు పరమేశ్వరుడు అయితే ఈ పరమేశ్వరుని భజన సంహితలో ఆయన ఏమన్నాడు? భజన సంహితలో ఏమన్నాడు ఆయన? యెహోవాక, ఇదిగో చూడు, యెహోవా పరమేశ్వర్ యెహోవా ధన్యవాద్ కరో. ఇదేగా చెప్తుంది ఆయన. ఇంత సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఆ పాస్ట్ కనుక ఈ యొక్క సబ్జెక్ట్ కనుక తెలుసుంటే నేను మళ్ళీ కుక్కలను కొట్టేవాడు, తన్ని బయట నెట్టేసేవాడు. ఆ పాస్ట్కి ఆ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఏమంటున్నారా? ఎవడ్రా వాడు? సనాతన ధర్మం దాని రూట్ ఎక్కడుందో తెలియనప్పుడు నీకు దాని గురించి ఏం పని? సనాతన ధర్మం దాని రూట్ ఎక్కడుందో నీకు తెలియనప్పుడు నువ్వు దాని గురించి ఎలా మాట్లాడతావు? నీ కళ్ళు పోయినాయా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దళిత రాజ్యాంగం అనుభవిస్తున్న మర్చిపోయావా? పొద్దున్నే తినటం, కుక్కలు కన్నట్టుగా ఎక్కడో పని పోయి చావటం, కూలి బతులు బతకటం, మళ్ళీ సాయంత్రం వచ్చి తాగి తందరాలాడు నీ ఇష్టం వచ్చి చేసుకొని నిద్రపోయి చావటం, మళ్ళీ ఇలా పొద్దున్న లేకపోవటం. నీ బతుకు ఇదే కదా. ప్రజాధనాన్ని దోచుకొని ఐశ్వర్యవంతుడిని అనే ఒక అవతారాన్ని ఎత్తి మీ మీద ప్రభుత్వాలు చేస్తుంటే మీ కళ్ళే పోయినాయిరా. ఎందుకని కళ్ళు మూసిపోయినవి? ఏ కారణం చేతరా? ఇట్రా ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది చూడ ఒకసారి. ఒక్క తెలంగాణలోనే 0 స్టూడెంట్స్ ఉండే స్కూల్స్, ఒక్క విద్యార్థి కూడా చేరని గవర్నమెంట్ స్కూల్స్ 2081 ఉన్నాయి. జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ 100కు పైగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. 3 లక్షల మంది దాకా జనాభా ఉన్నారు. 1,00,000 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఈ 1,00,000 మంది చదువుకోవడానికి ఉండే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ కేవలం 9 ఉన్నాయి. హై స్కూల్స్ అయితే 2 హై స్కూల్స్ ఉన్నాయి 1,00,000 మంది పిల్లలు ఉండే దగ్గర. నేను పలానా అవ్వాలని ఏమనుకున్నావు? పోలీస్ అవ్వాలంట, బట్ అంత దూరం పోయే ఓపిక లేక ఇంట్లోనే కూర్చోండి. స్కూల్కి వెళ్ళి ఆధార్ కార్డు పుట్టిండేటాడు. నీకు చదువుకోవాలని ఉందా లేదా? స్కూల్ అవుతుంది. స్కూల్ అవుతుంది. ఏమవ్వాలని ఉంది చదువుకొని? సార్ అవ్వాలని ఉందా? పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, ఎక్కడ చూసినా పిల్లలే కనిపించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఏరియాలో పిల్లలు సెక్షువల్ అబ్యూస్ కి గురవుతున్నారు. చాలా మంది పిల్లల మీద సెక్షువల్ అబ్యూజెస్ జరిగాయి. పోక్సో కేసులు నమోదయ్యాయి. నేను షాప్ కి కొనుక్కోడానికి వెళ్తే తాతండి అక్కడ కురుకురు ఎందుకు తీసుకోని అన్నాడు. అయితే తీసుకొని వెళ్తే ఆయన ఏం చేసి నోరు చేతులు కట్టేసి ఇంట్లో వేసేసి. ఫ్రెండ్స్,
1,00,000 మందికి పైగా పిల్లలు ఈ జవహర్ నగర్ లో మోస్ట్ డేంజరస్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళకి మనందరి సపోర్టు కావాలి. అక్కడ నర్సరీ నుంచి ఇంటర్ దాకా వీలైనన్ని ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ వెంటనే స్టార్ట్ చేయాలి గవర్నమెంట్. సో నేను, మీరు, మనమంతా కూడా అక్కడ ఉండే గొంతు లేని పిల్లల తరఫున మన గొంతు వినిపించాలి. అది గవర్నమెంట్కి ఖచ్చితంగా వినిపించాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. స్టార్ట్ స్కూల్స్ ఇన్ జవహర్ నగర్ అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియోని మీరందరూ కూడా విస్తృతంగా షేర్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మాత్రం బైబిల్ ద్వారా సోషల్ అవేర్నెస్ కలిగించడానికి రెడీగా ఉన్నాను. ఎంతమంది అడ్డం వచ్చినా నేను మాట్లాడినా వదిలిపెట్టను. ఎందుకంటే నాకున్నటువంటి విజన్ సమాజాన్ని ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి చూపిస్తూ లా అండ్ ఆర్డర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నడిపించడం నా యొక్క వృత్తి. మీరు ఎంతమంది కలిసి వస్తే ఈ దేశం అంతా త్వరగా బాగుపడుతుంది. పరమేశ్వరుడు హిందీలో చూపించాను, ఇప్పుడు తెలుగులో చూపిద్దామా? చూడండి. అది కూడా బైబిల్లో ఎక్కడో ఒక లైన్లో కనిపించే ఈ పరమేశ్వరుడు దీని గురించి మాట్లాడాకు వీళ్ళకెందుకు ఉందరు అసలు? వీళ్ళకేం పని? పత్తి విత్తనం గురించి మాట్లాడదామని ఇందాక అంతకుముందు ఎవడు మాట్లాడాడుగా. ఇందాక పత్తి విత్తనం ఉంది కదా మనకి, గుడ్లు గురించినటువంటి పత్తి విత్తనం. కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుడిని చింతించాలి. కొంత మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి. శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకలు ఇస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు? నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఆయనకి జాలేసి ఏమయ్యా నీకు జీతం కూడా లేదు. నందీశ్వరుడు గురించి మాట్లాడుతున్నాడు రా. నంది ఈశ్వరుడు. ఈశ్వరుడు అనే పదం ఎక్కడ చూపించాను? ఈశ్వర ఇది ఈ యొక్క జస్ట్ ఇక్కడ చూపించాను మీకు నేను. ఈశ్వర్ అంటే ఒక్క లైన్లో చూపించాను. మరి నంది అని ఎందుకు వచ్చింది వాడికి? మరి అది చూపించాలిగా, చూపించదా? ఇప్పుడు కాదు, తర్వాత. సమాజాన్ని మాత్రం గాలికి వదిలేసి ఈ దరిద్రాన్ని ఇలాగ పెట్టుకొని మేము పెద్ద భక్తులం అని కూడా బయలుదేరతారా మీరంతా? ఏం పనిరా మీకు? ఏ కులాలు మీవన్నీ? ఆ పాస్టర్ కనుక సనాతనుడు హిందీలో ఉన్నాడు, హిందీ బైబిల్లో ఉంది అని కనుక తెలిసిందా మీ తాట తీసి అండేస్తారు తప్పనిసరిగా. రాధమ్మను దర్శన పరిస్థితి చెప్పండి రా, లేబర్ లా కొడకలా. సిగ్గుందా మీ అందరికీ? సిగ్గు శరం ఉండయా? పవన్ కళ్యాణ్ ఊరి పైనుంచి దిగొచ్చాడు. ఆయన ఏమన్నా ఒక దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి ఆయన దళితుడు లేకపోతే ఆయనకి ఆ బతుకులేదు. అక్కడ అగ్రవర్ణం అనే బొగడగాళ్ళని పోషించేది ఒక దళితుడు. దళిత రాజ్యాంగాన్ని మీద వేసుకొని దానిలో వచ్చే పదవులు అనుభవిస్తూ ఐశ్వర్యవంతులు అయ్యారు. ఇప్పుడు అదేగా చెప్తుంది. నేను చూపించానా? మళ్ళీ చూపించినది. ఒక వ్యక్తి ఎలా అయ్యాడు రా? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒక దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈ ఐశ్వర్యవంతుడు ఇప్పుడు పేదల మీద ప్రభుత్వాలు చేస్తూ ఏమన్నాడు వాడు? నేను అగ్రవర్ణం అంటున్నాడు. ఈ ఐశ్వర్యవంతుడు దోచుకున్న డబ్బుకి ఈ యొక్క పేదలు అప్పుల పాలవుతున్నారు. అప్పు చేయవాడు ఏం చేస్తున్నాడు? చివరికి ఈ పేదల యొక్క భార్యలని వీళ్ళు అప్పు ఇచ్చిన వాడు దోచుకుంటున్నాడు. ఇదేగా మీనింగు, అవునా కదా? ఐశ్వర్యవంతుడేమో పేదలను దోచుకొని గొప్పవాడైతే వాడి మీద ప్రభుత్వం చేస్తే ఈ పేదవాడు బతకడం కోసం ఎక్కడ అప్పు చేసుకున్నాడు. ఈ అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్నవాడికి దాసుడు అయిపోయాడు. చివరికి ఎలా ఉన్నాడు వాడు? వాళ్ళ ఇండ్లల్లో ఉన్న ఆడవాళ్ళను కూడా వాడు లాక్కెళ్ళే స్థాయికి ఈడొచ్చేసాడు. తెలిసి అంత రీసెర్చ్ చేశాను దీని మీద. ఎవడిస్తాడు? ఎంత సబ్జెక్ట్ ఎవడిస్తాడు నీకు? పోనీ మీ జీవితంలో బైబిల్ని ఎలా చదివినాడు ఎక్కడున్నాడా? బైబిల్ని ఎలా చదివి చూపించినాడు ఎక్కడున్నాడు మీ జీవితంలో? ఇదిగో చూడు, ఎంత మొత్తం రంగులు అయిపోయింది చదివి దీని మీద. ఒక్కడుంటే చూపించరా? ఒక్కడుంటే చూపించాలి నాకు. ఎంత చూపించు? తల్లిదండ్రులు చెత్తను కనేస్తే అలా తయారవుతారు. తండ్రి పోయాడు, ఇప్పుడు కొడుకు వచ్చాడు. పెళ్లి గురించి మాట్లాడతానికి. పెళ్ళి ఎక్కడ తెలుసా? పెళ్లి తంత ఎక్కడ తెలుసా? బైబిల్లో ఉంటుంది. చదువుతామా? తర్వాత చెప్తా. ఆల్రెడీ 22 నిమిషాలు అయింది. ఇంతవరకు చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.